పాడి పంటల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ స్వాగతం. నా పేరు డాక్టర్ వి రమణ. నేను ఉద్యాన పరిశోధన స్థానం అనంతపురం నందు ఉద్యాన విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనము నేరేడు సమగ్ర యాజమాన్య పద్ధతులు. వాతావరణం మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో నేరేడు ఉష్ణమండల ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. 300 నుంచి 500 మిల్లీమీటర్ల వర్షపాతము మరియు అధిక తేమ శాతము నీటి వసతి కలిగినటువంటి ప్రాంతాలు మరియు ఈదురుగాలులు వీచే ప్రాంతాలు వీటి సాగుకు అనుకూలం. ఇది సముద్ర మట్టం నుంచి 1300 మీటర్ల నుంచి 1600 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది కాబట్టి దీనిని వర్షాధార పంటగా కూడా సాగు చేసుకునవచ్చు. ఇక నీళ్ళలు గమనించినట్లయితే ఇది దాదాపు అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. ముఖ్యంగా ఎర్ర నేలలు, తేలికపాటి నేలలు, నల్ల నేలలు, అలాగే బరువైన నల్లరేగడి నేలలు కూడా వీటి సాగుకు అనుకూలము. దీని సాగుకు 10.5 ఉదజని సూచిక ఉండే నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. సారం తక్కువగా ఉండే నేలలు అంటే డిగ్రేడెడ్ ల్యాండ్స్ మరియు ఉప్పు చౌడు భూములు మరియు 4 నుంచి 7 రోజుల పాటు నీరు నిల్వ ఉండే నీళ్ళల్లో కూడా దీన్ని సమర్థవంతంగా సాగు చేసుకునవచ్చు. ప్రవర్ధనం నేరేడును ముఖ్యంగా విత్తనాల ద్వారా ప్రవర్ధనం చేసుకుంటారు. అలాగే కొమ్మంటు పద్ధతి లేదా వెడ్జ్ పద్ధతిలో అంటుకట్టుకుంటారు. ఇప్పుడు మనం విత్తనాలు నాటుకున్నట్లయితే నాటిన 8 నుంచి 10 సంవత్సరాలకు కాపుకు వస్తుంది. అలాగే ఈ పద్ధతిలో మనము నాటుకున్నట్లయితే వచ్చేటువంటి కాయల బరువు మరియు నాణ్యతలో వైవిధ్యం ఉంటుంది. కాబట్టి అంటు పద్ధతులు మనం ఎంచుకున్నట్లయితే త్వరగా కాపుకు వస్తాయి, అలాగే ఎక్కువ దిగుబడిని కూడా ఇస్తాయి. కొమ్మంటు పద్ధతిని మనం గమనించినట్లయితే ఈ పద్ధతిని ముఖ్యంగా మనము ఆగస్టు 2వ వారంలో చేసుకున్నట్లయితే సక్సెస్ రేటు అధికంగా ఉంటుంది. వీటి కొరకు ఉపయోగించే వేరు మూలంను విత్తనాలను బెడ్ల పైన లేదా 6x8 ఇంచుల సైజు కలిగినటువంటి 250 నుంచి 300 గేజ్ కలిగినటువంటి పాలిథిన్ సంచులను ఉపయోగించాలి. అలాగే సయాన్ కొమ్మను ఒక పెన్సిల్ మందంలో ఉన్నటువంటి కొమ్మను 10 నుంచి 12 రోజుల ముందు ప్రీక్యూరింగ్ చేసుకోవాలి. దీంట్లో ప్రీక్యూరింగ్ చేసే ముందు వాటిని ఆకులను తొలగించి అనగా కొమ్మలో తొడిమెలను మాత్రం ఉంచి ఆకులను మనము తొలగించాలి. ఇలా చేసిన 10 నుంచి 12 రోజుల తర్వాత ఆ సయాను కొమ్మను ఎంచుకొని అనగా తొడిమెలు రాలి బాగా వాటిపైన ఉబ్బెత్తు బుడిపెలు ఏర్పడిన తర్వాత అలాంటి వాటిని వెన్నుకొని మనము 1 సంవత్సరం వయసు కలిగిన వేరు మూలం మీద అంటుకట్టాలి. అంటుకట్టే ముందు వేరు మూలం పైన ఒక నిలువు ఘాటు పెట్టి ఆ ఘాటులో అదేవిధంగా సయాన్ కొమ్మ పైన కింది భాగంలో వి ఆకారంలో మనం కత్తిరించుకొని వేరుమూలం పైన అమర్చి గట్టిగా పాలిథిన్ టేప్తో చుట్టి తర్వాత వీటిని పాలీహౌస్ లేదా మిస్ట్ ఛాంబర్లో ఉంచాలి. ఇలాగ ఉంచిన తర్వాత మనకు 2.5 నుంచి 3.5 నెలల్లో ఈ అంటు మొక్కలు తయారవుతాయి. ఇక మొక్కల ఎంపిక మనం చూసుకున్నట్లయితే మొక్కలను కొమ్మంటు పద్ధతి ద్వారా ప్రవర్ధనం చేసిన అంటు మొక్కలను మాత్రమే ఎంచుకోవాలి. అలాగే వేరుమూలం పైన 15 సెంటీమీటర్ల ఎత్తులో అంటుకట్టిన అంటు మొక్కలను మాత్రమే ఎంచుకోవాలి. 6 నెలల నుంచి 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి అంటు మొక్కలను మాత్రమే ఎంచుకోవాలి. ముదురు ఆకులు కలిగి మధ్యస్థ పరిమాణంలో ఉన్న అంటు మొక్కలను ఎంచుకోవాలి. ఈ అంటు మొక్కలను రైతులు రిజిస్టర్ చేయబడిన నర్సరీల నుంచి లేదా పరిశోధనా స్థానాల నుంచి మాత్రమే అంటు మొక్కలను ఎన్నుకొని నాటుకోవాలి. ఇక నాటడం మనం చూసినట్లయితే నేరేడును జూలై నుంచి ఫిబ్రవరి వరకు నాటుకోవచ్చు. ఎంచుకున్న మొక్కలను సరైన రకాలను ఎంచుకొని వాటిని 10x10 మీటర్ల దూరంలో నాటుకోవాలి లేదా 8x8 మీటర్ల దూరంలో నాటుకోవచ్చు. 10x10 మీటర్ల దూరంలో నాటుకున్నప్పుడు 1 ఎకరానికి 40 మొక్కలు సరిపోతాయి. 8x8 మీటర్ల దూరంలో నాటుకున్నప్పుడు 1 ఎకరానికి 62 మొక్కలు సరిపోతాయి. ఈ మొక్కలు నాటే ముందు 1x1 మీటర్ల ఎత్తు పొడవు లోతు కలిగినటువంటి మన గుంతలను చేసుకొని గుంతల్లో తీసిన మట్టికి మనము 25 నుంచి 30 కేజీల బాగా చివికిన పశువుల ఎరువును మరియు 1 కిలో సూపర్ ఫాస్ఫేట్ను 1 కిలో వేప చెక్కను అలాగే 200 గ్రాముల ఫాలిడాల్ డస్ట్ను గుంతలో కలిపి మనము మొక్కలను నాటుకోవాలి. అంటు మొక్కలు నాటేటప్పుడు గుంత మధ్య భాగంలో అంటు మొక్కలు నాటుకోవాలి. అలాగే అంటు భాగం పైకి ఉండేటట్లు చూసుకోవాలి. మొక్కలను నాటిన వెంటనే మనం మొక్కలు గాలికి ఒరిగిపోకుండా వాటికి తప్పనిసరిగా ఊతం ఏర్పరిచి నాటిన వెంటనే మనం నీటిని అందించాల్సి ఉంటుంది.
మొక్కలు బాగా ఎదిగిన తర్వాత మనం పాలిథిన్ టేప్తో చుట్టినటువంటి అంటు భాగంలో ఉండే ఆ పాలిథిన్ కవర్ను బ్లేడ్తో కోసివేయాలి. లేదంటే అక్కడ ఘాటు ఏర్పడి మొక్క ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. కొమ్మ కత్తిరింపులు. నేరేడులో కొమ్మ కత్తిరింపులు అంతగా అవసరం ఉండదు, కానీ ప్రతి సంవత్సరం కాపు రావడానికి, అధిక దిగుబడి ఇవ్వడానికి, మంచి నాణ్యమైన పండ్లు దిగుబడిని ఇవ్వడానికి కత్తిరింపులు చేయాలి. అనగా మొక్క కింది భాగం నుంచి 60 నుంచి 100 సెంటీమీటర్ల వరకు ఎలాంటి కొమ్మలు లేకుండా ఉంచాలి. మొక్క పైన 2 నుంచి 3 బలమైన కొమ్మలను ఉంచి మిగతా వాటిని తీసివేయాల్సి ఉంటుంది. మొక్క పైన 3 నుంచి 5 కొమ్మలు 4 దిశలా ఉండి వాటిపైన ద్వితీయ కొమ్మలు ఉండేటట్లు చూసుకోవాలి. ఇలాగ మంచి ఆకారం వస్తే సరైన గాలి వెలుతురు బాగా తరిగి మొక్క ఏపుగా పెరుగుతుంది, మంచి దిగుబడిని కూడా ఇస్తుంది. ముఖ్యంగా దీన్ని చెట్టుకు సరైన ఎత్తు ఆకారాన్ని ఇవ్వడానికి కొమ్మ కత్తిరింపులు అనేటువంటి తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరము చెట్టులో కొమ్మ కత్తిరింపులు అవసరం ఉండదు, కానీ ఎప్పటికప్పుడు ఎండిన పుల్లలను, తెగులు రోగం తగినటువంటి కొమ్మలను, అలాగే అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను ఖచ్చితంగా మనం కత్తిరించి వేయాలి. ఇక అంతర పంటలు చూసినట్లయితే నేరేడు నాటుకున్న 3 నుంచి 4 సంవత్సరాల వరకు ఖాళీ ప్రదేశంలో అంతర పంటలు వేసుకోవచ్చు. ఈ అంతర పంటలు చెట్ల ఖాళీ మధ్యలో పిల్లి పెసర, జనుము నాటి 45 రోజుల తర్వాత పూతకు ముందే మనము పొలంలో రోటవేటర్ ద్వారా బాగా దున్ని పొలంలో కలియ దున్నినట్లయితే నేల యొక్క సారం బాగా పెరిగి మంచి దిగుబడిని ఇస్తుంది. అలాగే అలసంద, వేరుశెనగ, పెసల, ఎర్ర ఎండు కొర్రలను మనము అంతర పంటలుగా వేసుకొని వర్షాకాలంలో లాభసాటిగా పండించుకోవచ్చు. అలాగే రైతులు లోకల్లో ఉండే మార్కెట్ డిమాండ్ను బట్టి అవసరమైనటువంటి అంతర పంటలు వేసుకొనవచ్చు. అంతర పంటలను హార్వెస్టింగ్ చేసుకున్న తర్వాత, అనగా కోసుకున్న తర్వాత దున్నేటప్పుడు ప్రధానమైన నేరేడు చెట్లకు వాటి వేర్లకు ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్తగా దున్నుకోవాల్సి ఉంటుంది. ఇక నీటి యాజమాన్యం. ఇది నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది కాబట్టి నీరు తక్కువగా ఉన్నా కూడా అంత పెద్దగా అవసరం ఉండదు. నీటి ఎద్దడిని కూడా బాగా తట్టుకుంటుంది. కానీ లేత చెట్లు అంటే కొత్తగా నాటిన చెట్లు, లేత తోటలు అయితే తప్పనిసరిగా నీరు పారించాలి. 8 నుంచి 10 నీటి తడులు, ముదురు తోటలకైతే 4 నుంచి 5 నీటి తడులు అయితే సరిపోతాయి. అలాగే పొలంలో నీటిని ఒడిసి పట్టుకునేటందుకు వెంకుడు గుంతలు తవ్వుకుంటే మంచిది. అలాగే డ్రిప్ పద్ధతి ద్వారా నీరు అందించినట్లయితే నీరు వృధా కాకుండా నీరు బాగా ఆదా అవడం జరుగుతుంది. కాబట్టి సౌకర్యం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా డ్రిప్ పద్ధతి ద్వారా నీరు అందించినట్లయితే మొక్కలు బాగా పెరుగుతాయి. అలాగే నీరు ఆవిరైపోకుండా మొక్క చుట్టూ పాలిథిన్ షీట్ లేదా వరి పొట్టు లేదా వేరుశెనగ పొట్టును వేసినట్లయితే కలుపు నివారించబడమే కాకుండా నీరు కూడా వృధా కాకుండా, నీరు ఆవిరి కాకుండా నీటిని ఆదా చేసుకొనవచ్చు. ఇక పూత పిందె యాజమాన్యం మనం చూసినట్లయితే నేరేడులో కొత్త చిగురు 2 దఫాలుగా వస్తుంది. మొదట ఫిబ్రవరి నుండి మే, ఆగస్టు నుండి అక్టోబర్ వరకు వస్తుంది. 5 నుంచి 10 నెలల వయసు కలిగినటువంటి ముదురు కొమ్మలపైనే ఫిబ్రవరి మాసంలో పూత రావడం మనం గమనించవచ్చు. కొన్నిసార్లు కొన్ని మొక్కల్లో అక్టోబర్ మాసంలో కూడా పూత మనకు వస్తుంది. సాధారణంగా వీటిలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య ఫలదీకరణం ఎక్కువ జరుగుతుంది. పూలలో పరాగ సంపర్కం జరగడానికి ప్రధాన కారకాలు తేనెటీగలు, ఈగలు మరియు గాలి ద్వారా జరుగుతుంది. కాబట్టి తేనెటీగలు మనము నేరేడు పొలంలో 10 నుంచి 12 తేనెటీగల పెట్టెలను మనం ఉంచినట్లయితే ఫలదీకరణం బాగా జరిగి అధిక దిగుబడిని ఇస్తుంది. పూత పిందె ఎక్కువగా మార్చి నెలలో గమనించవచ్చు. పూత పిందె సమయంలో మనము జిబ్బరిల్లిక్ ఆమ్లం 10 ppmను మనము పిచికారీ చేసుకున్నట్లయితే పూత దశలో ఒకసారి, పిందె దశలో ఒకసారి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే పూత పిందె రాలకుండా నివారించుకోవచ్చు. కాయ ఎదుగుదల. నేరేడులో కాయ ఎదుగుదల 3 దశల్లో ఉంటుంది. మొదటి దశ ఫలదీకరణం జరిగిన 15 నుంచి 52 రోజుల మధ్య, రెండవ దశ 52 నుంచి 58 రోజుల మధ్య, మూడవ దశ 58 నుంచి 60 రోజుల మధ్యలో ఉంటుంది. మొదటి దశలో కాయ ఎదుగుదల కొద్దిగా తక్కువగా ఉంటుంది. రెండవ దశలో కాయ ఎదుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. మూడవ దశలో కూడా కాయ ఎదుగుదల కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ కాయ పరిమాణము, బరువు మరియు నీటి శాతము అధికంగా ఈ దశలో జరుగుతుంది. కొమ్మలోని కాయలన్నీ మనకు ఒకేసారిగా కాపుకు రావు. కాయలు బాగా ముదురు ఊదా రంగుకు వచ్చినప్పుడే మనము కోసుకోవాలి. కాయ కోత మరియు దిగుబడి.
కాయలను విత్తనపు మొక్కలు నాటుకున్నట్లయితే నాటినప్పటి నుంచి కాయ కోత రావడానికి 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. అలాగే అంటు మొక్కలను నాటుకున్నట్లయితే నాటినప్పటి నుంచి 4 నుంచి 5 సంవత్సరాల లోపు మనకు కాత వస్తుంది. కాయలు ప్రధానంగా జూన్ మరియు జూలై మాసంలో కోతకు వస్తాయి. నేరేడు పండ్లను మాగిన వెంటనే కోసుకోవాలి, లేదంటే చెట్టుపై నుంచి రాలిపడి మార్కెట్కు పనికిరావు. కాబట్టి తప్పనిసరిగా వీటిని చేతి ద్వారా మాత్రమే కోసుకొని మనము ఎప్పటికప్పుడు ప్రతిరోజు కాయలను కోసి వెదురు బుట్టల్లో వేసుకొని మార్కెట్కు పంపాల్సి ఉంటుంది. విత్తనపు చెట్టు నుంచి అయితే 80 నుంచి 100 కిలోలు దిగుబడి, అలాగే అంటు మొక్కల నుంచి అయితే 60 నుంచి 70 కిలోల దిగుబడి వస్తుంది. నిల్వ నేరేడు పండ్లు చాలా త్వరగా పాడైపోయే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి పండ్లన్నీ త్వరగా గ్రేడింగ్ చేసుకొని, గ్రేడింగ్ చేసినటువంటి ఈ పండ్లు సాధారణ వాతావరణ ఉష్ణోగ్రత వద్ద 2 నుంచి 3 రోజులు నిల్వ ఉంటాయి. అలాగే ఒకవేళ మనం రంధ్రాలు కలిగిన పాలిథిన్ కవర్లలో ఉంచినట్లయితే 8 డిగ్రీల నుంచి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 85 నుంచి 90% ఆర్ద్రత గల పాలిథిన్ షీట్లలో ఉంచినట్లయితే ఇవి 30 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ విధంగా రైతు సోదరులు అధిక దిగుబడినిచ్చే సరైన రకాలను ఎంచుకొని సరైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే నేరేడు సాగులో అధిక దిగుబడులు, అధిక లాభాలు పొందే ఆస్కారం ఉంటుంది. కాబట్టి సరైన విధానాన్ని ఎంచుకొని సాగు చేసుకోవాలని కోరుచున్నాను. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.